హాయ్ ఫ్రెండ్స్, ఢిల్లీ ఎర్రకోట దగ్గర పేలుడు మొన్న ఎందుకు సంభవించింది, అసలు ఏం జరిగింది అన్న ప్రశ్నకు సమాధానాలు అన్వేషించడం మనం గనక ప్రయత్నం చేస్తే కేంద్ర ప్రభుత్వ అధికారులు మనకంటే ప్రజలకు ఇస్తున్నటువంటి సమాచారాన్ని మనం విశ్లేషిస్తే ఒక పర్టిక్యులర్ ప్రశ్న దగ్గరికి వచ్చి ఆగుతోంది. ఏంటి అంటే, అసలు ఆ కారులో ఉన్న ఉగ్రవాది తనను తాను అంతం చేసుకుంటూ పేలుడు జరిపి చుట్టుపక్కల మొత్తం విధ్వంసం చెయ్యాలి అని చెప్పి అనుకున్నాడా, అంటే ఆత్మాహుతి దాడా, లేకపోతే కారులో అన్ని సిద్ధం చేసుకుని వాడు వేరే ప్లేస్ లో పేల్చాలి అని చెప్పి అనుకొని, లేదా పేల్చకూడదు ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ కి వాటన్నిటిని తరలించాలి అని చెప్పి అనుకుంటే యాక్సిడెంటల్ గా అక్కడ అది పేలిందా, ఇది ప్రశ్న. ఈ ప్రశ్న దగ్గర మనం వచ్చి ఆగాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ అధికారులు ప్రస్తుతం ఇంకా దీన్ని విశ్లేషిస్తూ ఉన్నారు. ఆ విశ్లేషణకు అంటే ఈ రెండు ప్రశ్నలకు కావాల్సినంత సమాచారం బోత్ సైడ్స్ ఉంది. అసలు వాడు నిజంగా తనను తాను అంతం చేసుకుని పేల్చాలి అని చెప్పి అనుకుంటే జనరల్గా ఫిదాయిలు వాళ్ళు చేసేటటువంటి పద్ధతి ఇది కాదు. ఫుల్గా ప్లాన్డ్గా పకడ్బందీగా సిద్ధం చేసుకొని ఎక్కువ మంది జనాలు, ముఖ్యంగా జనసాంద్రత ఉన్న ప్రదేశం లోపలికి వెళ్ళి పేల్చేస్తారు. కారు కావచ్చు, లేదు విడిగా వచ్చి వాళ్ళు పేల్చాలి అనుకున్నా గానీ, సో దట్ ఎక్కువగా డ్యామేజ్ ఉండే విధంగా వాళ్ళు చూసుకుంటారు. ఆ విధంగానే దానికి కావాల్సిన డిటోనేటర్లు అవన్నీ అమర్చుకుంటారు. దానికి కావాల్సిన మందుగుండు సామాగ్రి పదార్థాలన్నీ సిద్ధం చేసుకుంటారు. ఆ విధంగా పేలుస్తారు. ఆ విధంగా గనక నిజంగా పేలితే, అంతకుముందు ఇన్సిడెంట్స్ మనం తీసుకొని చూస్తే ఈవెన్ ముంబైలో కూడా ఒకానొక సందర్భంలో జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న టైంలో చాలా పెద్ద సంఘటన ముంబైలో జరిగింది. కసబ్కు చెందినటువంటి సంఘటన మనం మాట్లాడుకుంటాం కానీ ముంబైలో జరిగిన మిగతా సంఘటనల గురించి మనం పెద్ద మాట్లాడుకోం. ఎగ్జాక్ట్ గా ఒక వెహికల్లో చాలా భారీగా మందుగుండు సామాగ్రి తీసుకొని వచ్చి కరెక్ట్ మధ్యలో వచ్చి సిగ్నల్ దగ్గరకు వచ్చి పెద్దగా పేల్చేస్తే చాలా పెద్ద డ్యామేజ్ అనేది జరిగింది. అప్పుడు రోడ్డు మీద ఒక క్రేటర్ లాగా, అంటే ఒక గుంతలాగా ఒక షేప్ లో ఫామ్ అయి పడింది కనిపించింది. సో ఆ గుంత ఫామ్ అయినటువంటి ఆ షేప్ చూడగానే అర్థమైపోయింది పేలుడు పదార్థాలు ఉపయోగించారు, కావాలని ఉద్దేశపూర్వకంగా పేల్చారు అన్న విషయం. అంతేకాకుండా ఆ చుట్టుపక్కల మరణించిన వాళ్ళ శరీరాల లోపలికి పెల్లెట్స్ అనేవి వెళ్ళిపోతాయి. సో ఇప్పుడు అక్కడ ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ ముందర రోడ్డు మీద క్రేటర్ ఫామ్ అవ్వలేదు, అంటే గుంత పడలేదు. సో వాడు ఆత్మాహుతి దాడి చేసుకోవాలి అని చెప్పి అన్ని మందుగుండు సామాగ్రి, వైర్లు, గీర్లు అన్ని సెట్ చేసి ప్లాన్ చేసుకొని పేల్చాడా అన్న ప్రశ్నకు పర్ఫెక్ట్ గా సమాధానం ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి రాలేదు. సెకండ్, వాడు కారులో మందుగుండు సామాగ్రి అవన్నీ పెట్టుకొని ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ కి తరలిస్తూ ఉంటే ఆ వైర్లు గాని ఆ కనెక్షన్స్ గాని సరిగ్గా వాడు ఇవ్వకుండా కారు తీసుకొని వెళ్తుంటే అకస్మాత్తుగా రెడ్ ఫోర్ట్ ముందుకు వచ్చిన తర్వాత అది పేలి చుట్టుపక్కల డ్యామేజ్ జరిగిందా అన్న ప్రశ్న వస్తుంది. ఎందుకంటే వాడు ఆ కారులో ఉన్నటువంటి డిటోనేటర్స్ కానీ విడిగా ఉన్నటువంటి మందుగుండు సామాగ్రి కానీ కంప్లీట్గా అమర్చి ప్లాన్ చేసి పేల్చినట్టుగా కనిపించలేదు. లేదు, వాడు ఆ సెట్ చేసినటువంటి విధానంలో లోపాలు ఏమన్నా ఉన్నాయా, అంటే నేను కరెక్ట్ గానే అన్ని సెట్ చేశాను పేలుస్తున్నానని చెప్పి అనుకొని పేలిస్తే ఆ సెట్ చేసిన విధానంలో ఉండే లోపాల వల్ల డ్యామేజ్ వాళ్ళు అనుకున్న దానికంటే తక్కువ జరిగిందా, ఎవరు అనుకున్న దానికంటే, తీవ్రవాదులు జనరల్ గా ప్లాన్ చేసినప్పుడు ఇంత డ్యామేజ్ కాదు ఇంతకంటే ఎక్కువ ఉండే విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. సో పేలాల్సినవన్నీ ఇంకా పేలలేదు ఆ కారు లోపల. ఇది ఇప్పటి వరకు అధికారులు ఇస్తున్నటువంటి సమాచారం. అయితే దీని నుంచి ఇంకో అనాలిసిస్ బయటికి వస్తుంది. ఏంటంటే, అంటే ఓవరాల్ గా విపరీతంగా చాలా చోట్ల మన భారతదేశంలో పేలుళ్లు జరపాలి అని చెప్పి వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు. దాన్ని మన కేంద్ర దర్యాప్తు బృందాలు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వివిధ సంస్థలు నిర్వీర్యం చేశాయి. వరుసగా అండి అక్టోబర్ 27 నుంచి మొదలెట్టి ఒక్కొక్కడిని పట్టుకోవడం మొదలు పెట్టుకుంటూ వచ్చారు. లాస్ట్ 2-3 days లో విపరీతంగా అండి కిలోల కొద్దీ మందుగుండు సామాగ్రి అవన్నీ కూడా కనుక్కున్నారు. నిజానికి శ్రీనగర్లో అక్టోబర్ 27వ తేదీన జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు మద్దతుగా కొన్ని పోస్టర్లు వెలిశాయి. ఆ పోస్టర్లను బాగా స్టడీ చేశాయి కేంద్ర బృందాలు. ఏది ఈ దాడి జరిగిన తర్వాత కాదు, దాడి జరగడం కంటే ముందు. అయితే వాటిని కాశ్మీర్కు చెందిన డాక్టర్ ఆదిల్ అహ్మద్ రాథర్ వాడు వేయించాడు పోస్టర్లు అనేది సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా జమ్మూ కాశ్మీర్లో పోలీసులు ఐడెంటిఫై చేశారు. ఎవడాడు అంటే ఉత్తరప్రదేశ్ సహరాన్పూర్లో ఒక హాస్పిటల్లో వాడు డాక్టర్గా పనిచేస్తున్నాడు అని చెప్పి పోలీసులు గుర్తించారు. వాణ్ణి పోయిన వారమే అరెస్ట్ చేసి విచారణ స్టార్ట్ చేశారు. ఈ నిందితుడు పోయిన సంవత్సరం అక్టోబర్ ముందు వరకు అనంతనాగ్లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో వాడు పనిచేశాడు.
వాడి లాకర్ ఉంటుంది కదా హాస్పిటల్లో జనరల్ వీళ్ళ బట్టలు అని పెట్టుకోవడానికి, లాకర్ని తనిఖీ చేస్తే అందులో రైఫిల్ దొరికింది. ఇక వాడిని పట్టుకొని తోమడం మొదలెట్టారు. వాడిచ్చిన సమాచారం ప్రకారము ఫరీదాబాద్ నుంచి ఏదో జరగబోతోంది అని పోలీసులకు అర్థం అయ్యింది. సో ఫరీదాబాద్ దగ్గరికి వచ్చి ఇక రికవరీ అనేది స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఆ డాక్టర్ ఎవడైతే పోస్టర్లు వేశాడో ఆదిల్ అహ్మద్ అని చెప్పి, వాడు చెప్పిన దాని ప్రకారము ముజామ్మిల్ షకీల్ అనే ఇంకో డాక్టర్ను అరెస్ట్ చేసి వాడిని పట్టుకొని తోమితే పేలుడు పదార్థాలు, ఆయుధ సామాగ్రి నిల్వ అవన్నీ ఉన్నాయని చెప్పి తేలింది. దాంతో పుల్వామాకు చెందిన ఈ ముజామ్మిల్ షకీల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వాడు హర్యానాలోని ఫరీదాబాద్లో ఉన్న అల్ ఫలాహ్ హాస్పిటల్లో వాడు పనిచేస్తూ ఉన్నాడు. దాంతోపాటు ఆ ఘటనకు సంబంధించి అప్పటికింకా మనకు పేరు బయటకు రాలేదు కానీ 2-3 డేస్ ముందు ఒక లేడీ డాక్టర్ కూడా ఇన్వాల్వ్ అయ్యింది అని చెప్పి ఆమె కారులో ఒక రైఫిల్, పిస్టల్ అవన్నీ బయటపడ్డాయి. మందుగుండు సామాగ్రి నిల్వ చేయడం కోసం ఉపయోగించిన కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. అంటే ఢిల్లీలో మొన్న ఎర్రకోట ముందు పేలుడు జరగడం కంటే ముందు జరిగినటువంటివి నేను చెప్తూ ఉన్నాను. అంటే కథ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో చూడండి. జమ్మూ కాశ్మీర్లో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు మద్దతుగా అక్టోబర్ 27వ తేదీన పోస్టర్లు కనిపించాయి. అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసుకుంటూ వచ్చి ఒక్కొక్క తీగా లాగుతూ ఉంటే ఫరీదాబాద్ దగ్గరికి వచ్చి ఆగింది. ఇక ఒక్కొక్కడిని పట్టుకోవడం మొదలు పెట్టారు. ఆ తర్వాత గుజరాత్ ATS DIG సునీల్ జోషి గారు, మరోపక్క ఆయన టీం రంగంలోకి దిగారు. హైదరాబాద్కు చెందినటువంటి డాక్టర్ సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్ అనే 35 ఏళ్ల వయసున్న డాక్టర్ని, ఉత్తరప్రదేశ్కు చెందిన ఆజాద్ సులేమాన్ షేక్, మహమ్మద్ సుహైల్ మహమ్మద్ సలీం వీళ్ళందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏది ఢిల్లీలో పేలుడు జరగడం కంటే కొన్ని గంటల ముందు, ఒక రోజు ముందు ఇలా అరెస్టులన్నీ అవుతూ ఉన్నాయి. ఈ మొహియుద్దీన్ వీడిని గుజరాత్లోని గాంధీనగర్లో నవంబర్ 7వ తేదీన 2 గ్లాక్ పిస్టల్స్, ఒక బ్యారెట్టా పిస్టల్, 30 లైవ్ క్యాట్రిడ్జ్లు, 4 లీటర్ల క్యాస్టర్ ఆయిల్, రెసిన్ తయారీకి వాడే ముడి పదార్థాలు అవన్నీ స్వాధీనం చేసుకొని వాడిని అరెస్ట్ చేశారు. విచారణలో వాడు గాంధీనగర్ జిల్లాలో ఓ మారుమూల కలాల్ అనే ప్రాంతంలో ఆయుధాలను అందుకున్నాడు అనే విషయం పోలీసులు గుర్తించారు. సో ఉగ్రవాద కార్యకలాపాలు చేపట్టడం కోసం ఈ బ్యాచ్ అంతా వాటిని సేకరిస్తున్నారు అని చెప్పి వాడు చెప్పాడు. ఆన్లైన్లో కన్సల్టెంట్ డాక్టర్గా పనిచేసే క్రమంలో ఉగ్రవాదులతో వాడికి పరిచయం ఏర్పడింది అనే విషయం చెప్తున్నాడు. సో ఆఫ్ఘనిస్తాన్కు చెందినటువంటి కొన్ని గ్రూపులు, ఇక వివిధ గ్రూపులతో వీడు సంప్రదింపులు జరుపుతూ ఉన్నాడు. ఆ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ఒక గ్రూప్కు పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయి. చైనాలో వీడు MBBS చదువుకొని వచ్చినటువంటి వాడు మొహియుద్దీన్ గాడు భారతదేశంలో భారీ ఉగ్రదాడులు జరపడం కోసం అత్యంత విషపూరితమైన రెసిన్ను తయారు చేసే పనిలో ఉన్నాడు అని గుజరాత్ ATS DIG అని చెప్పారు మీడియా ముందు. అయితే ఈ డాక్టర్ గాడిని హైదరాబాద్లో పట్టుకున్న డాక్టర్ గాడి ఫోన్లో సేకరించిన సమాచారం ఆధారంగా వాడికి ఆయుధాలు అందించిన ఉత్తరప్రదేశ్కు చెందిన ఆజాద్ సులేమాన్ షేక్, మహమ్మద్ సుహైల్ మహమ్మద్ సలీం వీళ్ళందరినీ గుజరాత్లో ఉన్న బనస్కాంతా డిస్టిక్లో అరెస్ట్ చేశారు. రాజస్థాన్లోని హనుమాన్గఢ్లో సేకరించిన ఆయుధాలను వాళ్ళు మొహియుద్దీన్కి అందించారు. పాకిస్తాన్లో ఉన్న వీళ్ళ హ్యాండ్లర్స్ డ్రోన్ల ద్వారా ఆయుధాలను పంపారు అని చెప్పి గుజరాత్ DIG మీడియా ముందు చెప్పారు. అయితే ఈ ఉగ్రవాదులండి ఉగ్రదాడులు జరపడం కోసం గత 4-5 రోజులుగా లక్నో, ఢిల్లీ, అహ్మదాబాద్లలో పలు రద్దీ ప్రాంతాలలోకి వెళ్లి రెక్కీ నిర్వహించడం మొదలుపెట్టారు. ఈ మొహియుద్దీన్ని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో హైదరాబాద్లో, మన హైదరాబాద్ రాజేంద్రనగర్ సర్కిల్ ఫోర్ట్ వ్యూ కాలనీలో ఉన్నటువంటి ఆ కాలనీ వాసులు ఉలిక్కిపడ్డారు. ఎందుకంటే వాడు అక్కడే నివాసం ఉంటున్నాడు. ఉప్పరపల్లి ఫోర్ట్ వ్యూ కాలనీ రోడ్ నెంబర్ 9లోని అషాద్ మంజల్ మొట్టమొదటి అంతస్తులో వీడు నివాసం ఉంటూ ఉన్నాడు. సో ఆబ్వియస్గా మన భారతదేశంలో ఎప్పుడైనా సరే ఉగ్రవాద కార్యకలాపాలు వెలుగులోకి వస్తున్నాయి అని తెలిస్తే 100% దాని లింక్ ఒకటి హైదరాబాద్లో ఉంటుంది. ఎక్కడ ఏ ఉగ్రవాద సానుభూతి పరులు భారతదేశంలో అరెస్ట్ అయినా ఆ లింక్ హైదరాబాద్ నగరంతో ఉంటుంది. హైదరాబాద్ నగరం ఉగ్రవాదులకు ఒక షెల్టర్ జోన్ లాగా మారింది అనే ఆరోపణలు చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఈ పోయిన సంవత్సరం సెప్టెంబర్లో ఇస్లామిక్ స్టేట్కు చెందినటువంటి ఉగ్రవాద సంస్థకు చెందిన యువకుడు రిజ్వాన్ అలీ హైదరాబాద్కు వచ్చి ఆశ్రయం పొంది తలదాచుకున్నాడు అని చెప్పి NIA అధికారులు చెప్పారు. వీడు సైదాబాద్లోని శంకేశ్వర బజార్లో దాదాపు 6 నెలల పాటు తలదాచుకున్నాడని చెప్పి NIA అధికారుల విచారణలో తెలిసింది. ఇంకొకడు అంతకుముందు కూడా పోయిన సంవత్సరం మీరు చూస్తే మత విద్వేషాలు రెచ్చగొట్టడము దానికోసం అని చెప్పి సికింద్రాబాదులోని ఒక హోటల్లో ఒక సదస్సు జరిగింది. అయినా సరే పోలీస్ నిఘా వ్యవస్థ కనిపెట్టలేకపోయిందా అన్నటువంటి చర్చ అప్పట్లో జరిగింది. మహారాష్ట్రతో పాటు వివిధ ప్రాంతాల నుంచి 150 మంది ఇస్లామిక్ సానుభూతి పరులు హైదరాబాద్లోని, ముఖ్యంగా సికింద్రాబాద్లోని ఒక హోటల్లో దిగి ఒక నెల రోజుల పాటు మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి కావాల్సిన
విషయాలను చర్చిస్తూ ఒక సదస్సు ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే నిర్వహించారు అన్నటువంటి చర్చ వచ్చింది. ఆ సదస్సుకు హాజరైనటువంటి యువకులలో ఒకడు ముత్యాలమ్మ ఆలయం లోపలికి వెళ్లి అమ్మవారి విగ్రహాన్ని కాళ్లతో తన్నడము, ధ్వంసం చేయడం అవన్నీ కూడా మనం చూసాం పోయిన సంవత్సరం. సో అంటే ఎంత భయంకరంగా పరిస్థితి ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు భారతదేశంలో. బట్ గ్రేట్ థింగ్ ఏంటంటే మన జాతీయ భద్రతా బలగాలు కానీ ఐబీ కానీ చాలా చాలా స్ట్రాంగ్గా పనిచేస్తున్నారండి. ఇప్పుడు ఢిల్లీలో జరిగినటువంటి పేలుడిని తీసుకొని ఏదో మన నిఘా వాళ్ళు వైఫల్యం చెందారు అని, లేకపోతే మన జాతీయ దర్యాప్తు బృందాలు కానీ ఇతర బృందాలు కానీ సరిగ్గా పనిచేయట్లేదని ఎవడైనా అంటే ఆడికి బ్రెయిన్ లేదని చెప్పి అర్థం. ఎందుకంటే వీళ్ళందరూ అక్టోబర్ 27 నుంచి వరుసగా అండి పనిచేసుకుంటూ వస్తున్నారు. అది కూడా చూడండి ఒక్క ప్లేస్లో కాదు దొరుకుతున్నది. ఇప్పుడు హైదరాబాద్లో ఒకటి దొరికాడు, హర్యానాలోని ఫరీదాబాద్లో అసలు వ్యవహారం అంతా నడుస్తోంది, కాశ్మీర్లో కొంతమంది, పుల్వామాలో కొంతమంది, కాశ్మీర్లోని అనంతనాగ్లో కొంతమంది, పుల్వామాలో కొంతమంది, ఉత్తరప్రదేశ్ అక్కడెక్కడో సహరాన్పూర్లో లింక్స్, రాజస్థాన్లో లింక్స్, గుజరాత్లో లింక్స్, హైదరాబాద్లో లింక్స్, ఇట్లా వీటిని మొత్తం అండి చేసుకుంటూ వస్తూ ఉన్నారు. దెబ్బకెక్కడికక్కడ మందుగుండు సామాగ్రి సీజ్ చేసి పడేస్తూ ఎక్కడికక్కడ వీళ్ళ నెట్వర్క్ను కనిపెడుతూ కిలోల కొద్దీ అమోనియం నైట్రేట్ను డిటోనేటర్లను పట్టుకుంటూ అసలు ఈ ఉగ్రవాదులు కనీసం బ్రీత్ తీసుకోవడానికి కూడా అవకాశం లేనటువంటి స్థితిని మన జాతీయ భద్రతా బలగాలు, జాతీయ దర్యాప్తు బృందాలు ఇవన్నీ కూడా గత వారం 10 రోజుల నుంచి చేసుకుంటూ వస్తున్నాయి. అందుకని చెప్పి వీళ్ళు ఫ్రస్ట్రేట్ అయిపోయారు, ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. సో ఢిల్లీలో పేలుళ్ల కోసమో లేకపోతే ఒక చోటు నుంచి మరో చోటికి తరలించడానికి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ కారులో అయితే కొంత మందుగుండు సామాగ్రి, డిటోనేటర్లు ఇవన్నీ పెట్టుకున్నాడు వాడు. అయితే పేల్చాలని చెప్పి ప్లాన్ చేసుకున్నాడా, లేదు వాడు పేల్చేసుకోవాలని మొత్తం ఆ చుట్టుపక్కల పేల్చాలని ప్లాన్ చేసుకున్నాడా, అది ఇంకా మనకు క్లారిటీ రావాలి. లేదా ఈ ఫ్రస్ట్రేషన్లో అంటే ఎక్కడికక్కడ మొత్తం ఫరీదాబాద్ నెట్వర్క్ మొత్తం దెబ్బకు క్లోజ్ అయ్యేసరికి డాక్టర్లు వరుసగా వారం 10 రోజుల నుంచి దొరుకుతూ ఒక్కొక్కడిని లోపల వారేసి చితక్కొడుతూ ఉంటే ఏం చేయాలో అర్థం కాక ఏదో ఒకటి చేయాల్సిందే అన్నటువంటి ఫ్రస్ట్రేషన్లో వాడేమైనా చేశాడా ఢిల్లీలో అన్నటువంటి యాంగిల్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అండి చాలా పెద్ద ఎత్తున వేసుకున్నటువంటి ప్లాన్ని మన జాతీయ భద్రతా బృందాలు నిర్వీర్యం చేశాయి. అందుకు డెఫినెట్గా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కమ్యూనిస్టు కుక్కల్లాగా, ఏది ఎర్రచొక్క కుక్కల్లాగా నిఘా వైఫల్యము, భారత భద్రతా బలగాలు వైఫల్యం పొందాయి అని చెప్పి పెచ్చవాగుడు వాగొద్దు. ఆల్రెడీ మన తెలుగులో ఉన్నటువంటి ఒక ఎర్రచొక్క బ్యాచ్లు, ఎర్ర కుక్కలు వాళ్ళ నోట్ ప్యాడ్ మీద ఒకటి రిలీజ్ కూడా చేశాయి. సోషల్ మీడియాలో నేను చూశాను. ఇది భద్రతా బలగాల వైఫల్యము అని చెప్పి కూస్తున్నాడు ఒక ఎర్ర కుక్క. ఒక పార్టీ పిచ్చి కుక్కలు కూడా పట్టించుకోవట్లేదు ఆ ఎర్ర కుక్కల్ని, ఓట్లు కూడా ఎవడేయట్లేదు, దేకను కూడా దేకట్లేదు. వాళ్ళు చేస్తున్నది ఏంటంటే భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ముందు ఈ ఎర్ర కుక్కల్ని చిత్తగొట్టి లోపల బారేయాలండి పోలీసులు. భద్రతా బలగాల వైఫల్యము, నిఘా వైఫల్యం అని చెప్పి ఎవడైనా వాగితే పళ్ళు రాళ్ళగొట్టి లోపల బారేయాలి. ఎంత కష్టపడ్డారండి మన భద్రతా బలగాలు కానీ నిఘా కానీ, కంటిన్యూగా వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇంత సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉన్నారు ప్రజలు భారతదేశంలో. ఒక్కొక్కరిని వీళ్ళందరినీ పట్టుకుంటూ వచ్చారు చూసారా. హైదరాబాద్లో డాక్టర్ సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్ గారిని, ఉత్తరప్రదేశ్లో ఆజాద్ సులేమాన్ షేక్ గారిని, మొహమ్మద్ సొహైల్, మొహమ్మద్ సలీములను, కాశ్మీర్కు చెందిన డాక్టర్ ఆదిల్ అహ్మద్ రాథర్ని, ముజమ్మిల్ షకీల్ గారిని, ఇట్లా ఒక్కొక్కడిని పట్టుకొని లోపల పారేస్తూ ఎక్కడికక్కడ బ్రీత్ పైప్ కట్ చేసినట్టు ఆక్సిజన్ కట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మన భద్రతా బలగాలు తీవ్రవాదులకు సంబంధించి ఆ టైంలో జరిగినటువంటి సంఘటన అనమాట. అయితే ఆ కారు నడిపినటువంటి వాళ్ళలో 3 ఉన్నారని చెప్పి ఫస్ట్ బయటకు వచ్చింది, కానీ ఒక్కడే ఉన్నాడండి. ఉమర్ నబీ అనేవాడు ఒక్కడే ఉన్నాడు. వాడి ఫోటో కూడా బయటకు వచ్చేసింది. వాడి DNA కలెక్ట్ చేశారు. వాడి ఫ్యామిలీ ఎక్కడుందో కూడా తెలిసిపోయింది. క్షణాలలో తెలుస్తున్నాయండి. ఇప్పుడు చాలా చాలా రాటు తేలిపోయి ఉన్నారు మన జాతీయ భద్రతా బృందాలు. అయితే వాడు మరణించాడు కాబట్టి ఇంకా మనకు క్లారిటీ రావాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఒక సిలిండర్ పేలుడు అని చెప్పి కూడా భావించారు పోలీసులు, వాళ్ళకి అర్థం కాల. తర్వాత ఉగ్రదాడి అనేది ప్రకటించారు. నిన్న మంగళవారం ఫస్ట్ ఏమో ఢిల్లీ పోలీసు వర్గాలు మీడియా ముందు మాట్లాడుతున్నప్పుడు ఇది ఆత్మాహుతి దాడి అని ఫస్ట్ అంటే డైరెక్ట్గా కాదు అనధికారికంగా ప్రకటించారు. మీడియాకు జస్ట్ సైడ్కి చెప్తారు కదా నేషనల్ మీడియాకి, ఇది వాడే అంతం చేసుకున్నాడు కారులో కూర్చొని అన్నట్టుగా మీడియాకి చెప్పారు. డైరెక్ట్ చెప్పకుండా సమావేశం స్టార్ట్ అవడం కంటే ముందే మీడియాతో మాట్లాడతారు చూడండి, అలా చెప్పారు. అది కూడా నేషనల్ మీడియాలో పబ్లిష్ అయ్యింది. కానీ సాయంత్రం ట్యూస్డే ఈవినింగ్ వచ్చేసరికి ఇంకా మరికొంత సమాచారం వచ్చేస్తుంది కదా పోలీసులకి NIA బృందాల నుంచి. ఏం చెప్పారంటే, ఉగ్రవాదులు చాలా మంది ఈ 4-5 రాష్ట్రాలలో గత వారం 10 రోజులుగా పట్టుపడుతూ ఉండడంతో ఈ ఉగ్రవాద
నెట్వర్క్ లో ఉన్న సహచరులందరూ పట్టుబడుతూ ఉండడంతో ఆ భయంతో సాయంత్రానికి ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఆలోచించుంటారు, లేదా ఆ భయంతో బాంబును పొరపాటున పేల్చి ఉంటారు. ప్లాన్డ్ గా పేల్చినటువంటిది కాదది. నిజంగా ప్లాన్డ్ గా పేలిస్తే ఇంకా ఎక్కువగా ఉంటుంది డ్యామేజ్. అందరూ పట్టుబడుతూ ఉన్నారు సహచరులు. ఆ భయంతో పానిక్ అయిపోయి వీడు పేల్చినట్టున్నాడు, బాంబును పొరపాటున పేల్చేసి ఉంటాడు, ఏం చేయాలో పాలుపోని స్థితిలో, అంటే ఫరీదాబాద్ నుంచి పారిపోయి తిరుగుతున్నాడు ఉమర్ నబీ గాడు. ఎక్కడెళ్ళాలో అర్థం కావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. వరుసగా అందరూ పట్టుబడుతూ ఉంటే వాళ్ళ ఫోన్ నెంబర్స్ లో వీడి నెంబర్ ఉంటుంది, ఏదో ఒక టైంలో వీడు కూడా పట్టుబడతానన్నటువంటి భయం స్టార్ట్ అయింది. గత 2-3 రోజులుగా న్యూస్ చూస్తూ ఉంటే వణుకుడు స్టార్ట్ అయింది. ఒక్కొక్కడు పట్టుబడుతూ ఉంటే పెద్ద పెద్ద వాళ్ళు. సో ఇప్పుడు పేలినటువంటిది కూడా అండి పూర్తిగా తయారైనటువంటి బాంబు కూడా కాదు అది. నిజంగా అలా జరిగితే అక్కడ పెద్ద గుంత పడి ఉండేది, అది జరగలేదు అంటున్నారు. సో మొత్తానికి ఓవరాల్ గా ఇక్కడ ఆగింది మనకు సమాధానాలు రావడము. సో ఇంకా బృందాలు దర్యాప్తు చేస్తూ ఉన్నాయి కాబట్టి మనకు మరింత కాంక్రీట్ గా దీనికి సంబంధించిన ఆన్సర్ వస్తుంది. అయితే ఆ కారు ఓనర్ ఎవడో వాణ్ణి పట్టేసుకున్నారు. ఆ కారు వేరేవాడికి అమ్మానని చెప్తున్నాడు ఓనర్ గాడు, వాణ్ణి పట్టేసుకున్నారు. వాడు పుల్వామాకు చెందినటువంటి వాడు. ఈ కారు నడిపినోడి కథాకమామిషి ఏంటో తెలుస్తోంది. అసలు కారు యజమాని అంటే ఫస్ట్ యజమాని ఎవడైతే ఉన్నాడో సల్మాన్ అనేవాడు, వాడికి ఇంటిని అద్దెకిచ్చినటువంటి వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలు నువ్వు వాడిని ఏం చూసి అద్దెకిచ్చావురా అని చెప్పి దినేష్ అనేవాడిని. సరే ఆ దినేష్ అనేవాడు అమాయకుడు అయ్యి ఉండొచ్చు, కానీ అసలు నువ్వు ఏం చూసి అద్దెకిచ్చావు, వాడి దగ్గర ఏం డాక్యుమెంట్ చూసావు చెప్పు నాకు అని చెప్పి అడుగుతున్నారు. కనీసం వాడు ఆధార్ కార్డో పాన్ కార్డో ఏమేముంది డీటెయిల్స్ తెలుసుకోవడము అవన్నీ తీసుకోవాల్సిన అవసరం ఉందండి ఈ రోజుల్లో. అవేమీ లేకుండా ఇల్లు రెంట్కిస్తే మాత్రం చాలా కష్టం. అఫ్ కోర్స్ అవి మళ్ళా తప్పుడు డాక్యుమెంట్సా, ఫేకా, ఏ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రెఫ్యూజీలు వాళ్ళు తయారు చేసుకున్న ఫేక్ డాక్యుమెంటా, నిజమా అనేది గుర్తుపట్టగలిగే స్థితిలో ఇల్లు అద్దెకిచ్చే ఓనర్ ఉండకపోవచ్చు. బట్ అట్లీస్ట్ ఏదో ఒక డాక్యుమెంట్ అయితే కనీసం తీసుకున్నాడా వాడి నుంచి, ఇన్ఫర్మేషన్ ఏమైనా తీసుకున్నాడా వాడి నుంచి అనే ప్రశ్న వేస్తారు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కదండి, నేనున్న దేశంలో నాకు సంబంధించిన డాక్యుమెంట్ ఏది ఇవ్వకపోతే జిరాక్స్ కాపీస్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇల్లు అద్దెకి ఇవ్వరు. 100% ఇచ్చి తీరాల్సిందే. ఎక్కువగా ఇల్లు ఇండివిజువల్స్ కాదు కంపెనీస్ అద్దెకిస్తూ ఉంటాయన్నమాట. 100% వాళ్ళు తీసుకుంటారు. నేను పలానా దేశం అండి అంటే నీ పలానా దేశం పాస్పోర్ట్ తీసుకురా, పాస్పోర్ట్ లేకుండా అయితే నువ్వు రావు కదా నీ దేశంలోకి, పాస్పోర్ట్ తీసుకురా స్కాన్ చేస్తాను అంటారు. వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. మన ఫోన్ నెంబర్స్ కానీ మన ఈమెయిల్ ఐడీస్ కానీ వాళ్ళ దగ్గర ఉంటాయి. మన ఫోన్ నెంబర్కి ఓటీపీ పంపించడాలు చేసేవాళ్ళు ఉన్నారు, రెంట్కి ఇచ్చేవాళ్ళు, ఇట్లా చేస్తారండి. సో ఎక్కడికక్కడ జాగ్రత్తగా ఉండాలి ఇల్లు అద్దెకిచ్చేటటువంటి వాళ్ళు కూడా. సో మొత్తానికి హర్యానా, ఫరీదాబాద్, జమ్మూ కాశ్మీరు, ఉత్తరప్రదేశ్, హైదరాబాద్లో ఉన్న ఒకడు, ఇట్లా వీళ్ళందరూ కలిసి, అంటే ఇదంతా కూడా డాక్టర్ల నెట్వర్క్ మనం చూస్తే ఇవన్నీ కూడా హర్యానా ఫరీదాబాద్ మాడ్యూల్కి అనుసంధానం అయ్యి ఉన్నాయన్నమాట. అది ఒక మాడ్యూల్ ఫరీదాబాద్. అలాంటివి ఇంకా ఏమేమి ఉన్నాయో ఏంటో అనేది నెక్స్ట్ ఇన్వెస్టిగేట్ చేయడము, వాటిని నిర్వీర్యం చేయడము, ఈ పనిలో ఆబ్వియస్గా మన జాతీయ బృందాలు ఉంటాయి. ఇప్పటికే అమిత్ షా గారు ప్రకటించారు ఎవరిని వదిలిపెట్టేది లేదు అని. ఇక ఒక్కొక్కడికి పగిలిపోద్ది, అది మాత్రం డామ్ షూర్.